ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమున కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సుందరమైన ఉదయకాలమును మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెక్క నిలుచుచున్నది, అనుదినము నూతనముగా అది పుట్టుచున్నది అన్న వాగ్దానం ప్రకారం ఈ ఉదయమున నీ నూతన కృపతో మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతలయ్యా. మరణ ఛాయలు మా దరి చేరకుండా ప్రాణముతో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన నీ ప్రేమకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలమున నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నీవు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభువా. అద్వితీయ దేవా, నీవు మా కాపరివి గనుక మాకు లేమి కలుగదు. గత రాత్రంతా నీవు మా చుట్టూ నీ దూతలను కావలి ఉంచి మాకు సుఖనిద్రను దయచేసి సూర్యోదయమును చూసే భాగ్యాన్ని ఇచ్చావు. నీవు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పండుకొని నిద్రించున్నప్పుడు నీ నిద్ర తీపిగా ఉండును. సామెతలు 3:24 అన్న మాటను మా పట్ల నెరవేర్చావు ప్రభువా. నీకు వేలాది వందనాలు. మా కుటుంబాలను, మా పిల్లలను రెక్కల చాటున దాచి ఉంచినందుకు వందనాలయ్యా. ఈ లోకములో ఎంతోమంది ఈ ఉదయాన్ని చూడలేకపోయారు, కానీ నీవు మాపై ఉంచిన అపారమైన కనికరమును బట్టి నీ నామమును స్తుతించున్నామయ్యా. నీవు ఇచ్చిన ఆరోగ్యం కోసం, ఆహారం కోసం, నీవు మాకిచ్చిన ప్రతి ఆశీర్వాద కోసం హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ప్రభువా. అయినా దేవా, ఇప్పుడు మా అవసరాలను నీ పాదముల చెంత ఉంచుతున్నాము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కీర్తన 55:22 అని సెలవిచ్చావు ప్రభువా. వ్యాధి బాధలతో ఉన్న బిడ్డలను ముట్టండి, నీవు గాయపడిన హస్తాలతో వారిని స్వస్థపరచండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి మార్గాలను తెరవండి. అప్పుల బాధ నుండి విముక్తిని ప్రసాదించండి. గర్భఫలము లేని వారికి, ఉద్యోగము లేని వారికి, వివాహ ప్రయత్నాలలో ఉన్న యువతి యువకులకు నీవు తగిన సమయంలో శుభవార్తను వినిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ దేవుడైన యెహోవానగు నేనే నీ కుడి చేతిని పట్టుకొని భయపడకము, నేను నీకు సహాయము చేసేదని నీతో చెప్పుచున్నాను. యెషయా 41:13 అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలి తండ్రి. ఈ ప్రభువా,